నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం కారు టాటా ఏసీ ఢీకొని 5 మందికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఇంటింటా కార్యక్రమంలో పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చెర్తారెడ్డి షాప్లలో తిరిగి ప్రజలకు పథకాల గురించి వివరించిన మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణులకు బాసటగా నిలుస్తా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కుప్పం నుంచి కృష్ణగిరి జాతీయ రహదారి వెళ్లే వెడుగంపల్లి వద్ద కారు టాటా ఎస్ వాహనం ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ ఘటనలో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం టాటా ఎస్ వాహన డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది గాయపడిన వారిని చికిత్సా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు मारा पीस తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చెర్తారెడ్డి కల్లూరు అర్బన్ 34, 36 వార్డులో బల్లారి చౌరస్తాలో ఇంటింటా కార్యక్రమం నిర్వహించారు మహాశక్తి కార్యక్రమం భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని షాపులలో తిరిగి ప్రజలకు పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ మాజీ ఎంపీపీ వాగటి మాధవి మాదేశ్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
మల్లికార్జున మల్లికార్జున తప్పకుండా అందరూ చెయ్యండి. ప్రొద్దుటూరు రామేశ్వరం బైపాస్ వద్దనున్న బ్రాహ్మణ కులస్తుల శ్మశాన వాటిక అభివృద్ధి మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగిన చదువు సంస్కారం ఉన్న బ్రాహ్మణ కుటుంబం అంటే తనకెంతో అభిమానమని తెలిపారు. వారి ఆచార వ్యవహారాలు చాలా గొప్పగా ఉంటాయని, అందులో వారి కుటుంబానికి చెందిన వారెవరైనా మరణిస్తే 4-5 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు అనువైన ప్రదేశం లేక ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే 25 లక్షలతో విద్యుత్ పరికరం, దానికొక భవనం, నీటి వసతి గృహం తదితర ఏర్పాట్లు చేయనున్నామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి, 28వ వార్డు కౌన్సిలర్ పాతకోట మునివంశీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, డిగి దస్తగిరి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పెన్నా రివర్ నది ఒడ్డునే ఉండే బ్రాహ్మణ కులస్తులకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక. ఇది ఎప్పటి నుంచో ఉంది. దాదాపుగా 20 సెంట్ల స్థలంలో ఉంటుంది. కానీ ఇది అంత ఉపయోగకరమైన పరిస్థితుల్లో కనిపించకుండా ఉండేది. కంప చెట్లు ఉండి కొంత ఎవరైనా బ్రాహ్మణ కులస్తులు స్వర్గస్థులైనప్పుడు దహన సంస్కారాలు చేయాలంటే కొంత హృదయ విదారకంగా కనిపించేది ఈ స్థలం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్యాస్ బండపై 200 రూపాయలు తగ్గించినందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ బస్తీ చౌరస్తాలో జూబ్లీహిల్స్ బీజేపీ నాయకులు కార్యకర్తలు మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మా వీరపనేని, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం ఇటు తిరగండి మేడం. ముందుకు వెళ్ళాలి. కొంచెం కొంచెం పైనుంచే మేడం కనపడట్లే అట్లా. గత 11 సంవత్సరాల నుండి గోల్నక డివిజన్లో గల వీరన్నగుట్ట దేవాలయంలో పద్మశాలి కుల బాంధవులు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా పద్మశాలి కుల బాంధవులు గణపతి, నంది, శివుడి పూజ అనంతరం మార్కండేయ స్వామికి అభిషేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం గాయత్రి ధారణ చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం పద్మశాలీలందరూ కలిసి రాఖీ పౌర్ణమి పండుగ నాడు మార్కండేయ పూజను చేసి గాయత్రి ధారణ చేసుకుంటామని తెలిపారు. పద్మశాలి కుల బాంధవులు 200 మంది పూజలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని మార్కండేయ స్వామిని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ పద్మశాలి సంఘం తరపున గోల్నాకా డివిజన్ మన వీరన్నగుట్టలో ప్రతి సంవత్సరం వలె 11 సంవత్సరాల నుంచి ఏకతాటిగా మేము ఐక్యమత్యంతో మన రాఖీ పూర్ణమి మన నూలు పోగు పూజ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా పద్మశాలి కుల బంధువులు అందరూ ఐక్యతతోటి ఈరోజు వరకు మేము ఒక
సంకల్పంతో ఉన్నాం. నిరంతరంగా ఒక సంకల్పంతో అందరూ ఒక తాటిపై నిలబడి ఈ కార్యక్రమానికి ఇవి చేస్తుంటారు. కాబట్టి దాదాపు 200-300 మంది 200-300 కుటుంబాలు పాల్గొంటాయి ఇక్కడ. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కుల బంధువులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే మనం జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఉన్న వాళ్ళకు పూజలో పాల్గొనకున్న బస్సు వాసులకు మనం అందరం కలిసి మార్కండేయ స్వామిని కోరుకుంటూ జై మార్కండేయ. జై మార్కండేయ. ముందుగా మన పద్మశాలి కుల బాంధవులందరికీ నూలు పౌర్ణమి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబర్పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రాఖీ పండుగను పురస్కరించుకొని నూలు పౌర్ణమిని పురస్కరించుకొని వీరన్నగుట్ట మహాశివాలయం దగ్గర ఈ జంధ్యాల పౌర్ణమిని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పద్మశాలి కుల బాంధవులంతా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి తమ వంతు సహకారం అందజేస్తారు. ఈ సందర్భంగా ప్రతి పద్మశాలి కూడా సంతోషంతో సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ ఆ శివుని కోరుకుంటూ జై పద్మశాలి. అంగన్వాడీ కేంద్రాలకు అందించవలసిన బియ్యం, కందిపప్పు, నూనె సరిపోను విధంగా స్టోర్ డీలర్లు సరఫరా చేయడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు ప్రొద్దుటూరు ఎంఆర్ఓ నజీర్ అహ్మద్కు వినతి పత్రం అందజేశారు. ప్రొద్దుటూరు అంగన్వాడీ వర్కర్కు స్టోర్ల ద్వారా సరఫరా అయ్యే సరుకులు అలాట్మెంట్ అయిన విధంగా తమకు స్టోర్ డీలర్లు సరఫరా చేయడం లేదని, అయితే సూపర్వైజర్లు ఆన్లైన్లో పొందుపరిచిన వివరాల ప్రకారం తమ రిజిస్టర్లో స్టాక్ను నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారని తెలిపారు. స్టోర్ డీలర్లు తమను బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాలకు సరిగా సరుకులు సరఫరా చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ ను వారు కోరారు. మీకు ఆరోగ్య చేస్తారు కదా మా దగ్గర ఉంటాయి. ఆరోగ్యంలో ఏదైతే ఉంటుందో అది స్టాక్ తెచ్చినప్పుడే మీరు కానీ మీ ఆయాకి కానీ పెట్టమని అక్కడ ఏమైనా ఉంటే నా నెంబర్ నోట్ చేసుకోండి. నా నెంబర్ బియ్యం మధ్య కదా ఆ వెహికల్ లోనే తీసుకొచ్చి ఆ ఏరియాలోనే తెచ్చుకునే గవర్నమెంట్ ఏమంటే గోడౌన్ నుంచి లారీ వస్తుంది, ఎప్పి షాప్ దగ్గర సరుకులు దిగుతారు. వాళ్ళు కూడా కమ్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు. వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ పంపిణీ బియ్యం ఉంది కదా, వెహికల్ ఎండి వెహికల్ అంటారు. ఆ వెహికల్ బియ్యంతో పాటు మీదే ఒక్కసారి ఇక్కడ వచ్చేది. ఆ రూట్ పోయినప్పుడు ఇచ్చేసుకుంటారు. వాళ్ళ రూట్ వచ్చినప్పుడు మాకేమని రూల్ ఉందంటే 5వ తేదీ లోపల డిస్ట్రిబ్యూషన్ చేసేయాలి. లేకుంటే మేడం వాళ్ళు పై నుంచి మాకు రోజు అయినా మీరు తెచ్చుకోలేదా మీరు అంటే వీళ్ళ ప్రాబ్లం ఏమంటే రైస్ వస్తుంది, కందిబ్యాడ్ రావు, కందిబ్యాడ్ వస్తుంది, ఆయిల్ రాదు. గోడౌన్ అంటే 2 సార్లు తిరగాల వెహికల్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒకటో తేదీన వీళ్ళకి బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాలి. నువ్వు సచ్చినా యాడినా కానీ సంబంధం లే, మీకు ఎట్లా ప్రజలతో ఎండి వెహికల్ మాకు ఉండాలి. మాకు ఎన్ని స్టార్ట్ అయ్యారు ఇలా మొదలుపెట్టిన తిరుగుతా ఉంటారు. మధ్యలో మళ్ళా టైం స్టేట్ చేయాలి. మళ్ళా డీలర్ దగ్గర వెళ్ళి బియ్యం ఎప్పుడు డైలీ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఈయన మళ్ళా డీలర్ కూడా చెప్పాలా, అయ్యా రైస్ ఒకటి తీసుకున్నాము అంగన్వాడీ సెంటర్కి సంబంధించినవి, ఇంకా ఆయిల్ ప్యాకెట్ ప్లస్ ఇది కూడా తీసుకుని వెళ్ళి చెప్పినప్పుడు తీసుకోవాలి. అప్పుడు బాధ్యతగా ఈయన ఉండాలా డీలర్, ఆయన కూడా చాలా. అప్పటికే 2 సార్లు తిరగాలి వెహికల్. అంటే ఒకసారి తిరిగి వాళ్ళు రూట్ పంచుంటారు. వాళ్ళకు కూడా అంతంత మాత్రమే కమిషన్, వాళ్ళకు కూడా ఏం మిగలడం లేదు. ఎండి వెహికల్ బండి రిపేర్ దానికి కూడా గవర్నమెంట్ ఏం లేదు, మెయింటెనెన్స్ వాళ్ళకే సంబంధం ఇచ్చింది. ఎందుకంటే ఫైనాన్స్ ద్వారా ఇచ్చింది కాబట్టి వెహికల్ వాళ్ళు కంతు కట్టుకుంటారు. కొంతమంది సాలిక్షన్ కూడా పోయినారు. మేము వేరే ప్రైవేట్ వాళ్ళు చెప్పి మీ ఎటు మేము చెప్పుకునేది చాలా ఉన్నాయి కారణాలు. అన్ని వర్గాలకు అన్ని రకాలుగా సముచిత న్యాయం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మిస్తున్నదే వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ అని కైకలు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఇల్లు కట్టాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు, కానీ ఆ కళ నెరవేరక నిట్టూరుస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రతి పేదవాడి కళ నెరవేరే విధంగా ఆ కళను నిజం చేయిస్తున్నది మాత్రం
మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైకలూరులోని వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్లో సహకార బ్యాంక్ గృహలక్ష్మి రుణమేళాకు ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తాతినేని పద్మావతితో పాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు. తొలి విడతగా 125 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు 2.50 కోట్ల రూపాయల చెక్కును విడుదల చేశారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలను వివరించడానికి ఇబ్రహీంపట్నంలోని డీఎంజీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుని పోలీసులు అడ్డగించి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సహజ వనరులను దోచుకొని ప్రజలకు అందనంత ఎత్తులో ఉంచిందని అన్నారు. ఈ రోజు ఇసుకను వాళ్ళ ఇష్టానుసారంగా తవ్వుకొని అమ్ముకుంటూ ఇసుక రేట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1% పెరగడం అంటే మన బ్యాంకు 1% పెరగడం అంటే ఇతర బ్యాంకులు ఏమో తక్కువకి ఇస్తున్నారు, మన బ్యాంకును మేము వదలి వెళ్ళలేము. కనుక మన తొలిసారిగా మన చైర్మన్ గారు వస్తున్నారు, సిఇఓ గారు వస్తున్నారు, వారి దృష్టిలో పెట్టి ఎక్కువ కోరం 1% తగ్గి 11%కి మరి కరెక్ట్ చేయమని చెప్పేసి కూడా రైతులందరూ కూడా మమ్మల్ని కోరడం జరిగింది. కేడీసీసీ చైర్మన్ తదుపరి 125 మందిని వరుసగా వేదిక మీదకి పిలిచి మందికి ఇంటి స్థలాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని డిఎన్ఆర్ అన్న నీకు ఎంత భూమి కావాలో కొను, ఎంత పూడ్చాలో పూడ్చు, ఎన్ని అడుగులు పూడ్చాలో పూడ్చు అంటే చెప్పా అన్న. జగనన్న ఈరోజు మా కైకలూరు ప్రాంతంలో 6 అడుగుల నుంచి 8 అడుగులు పూడిస్తేనే కానీ చెరువుల్లో మరి అక్కడ ఇళ్ల నిర్మాణం చేయలేం. అది కూడా నల్లరేగడి మట్టితో పూడిస్తే 3-4 సంవత్సరాల దాకా అక్కడ నిర్మాణం చేయలేం. రేటు ఎక్కువ అవుతుంది. 1 రూపాయి దానికి 3 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ 3 రూపాయల ఖర్చుతో ముసల మట్టి కానీ తోలిస్తే ఇళ్ల నిర్మాణం వెంటనే చేసుకోవచ్చు అన్నంటే రూపాయి అయ్యే ఖర్చుని 3 రూపాయలు అయినా సరే ఆ 3 రూపాయలు ఎక్కువ అయ్యే ఖర్చుతో ముసల మట్టే తోలిచ్చి ఇళ్ల నిర్మాణం చేసుకునే విధంగా వెసులుబాటు కలిగించు డిఎన్ఆర్ అన్నని నాకు ఆయన అవకాశం ఇచ్చారు. ఈ రోజున కోట్లాది రూపాయలు హెచ్చించి కార్యక్రమాలు చేపిస్తున్నటువంటి ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. మహిళా తల్లులందరూ కూడా ప్రతి చెల్లెమ్మ కూడా ఈ గృహలక్ష్మి రుణమేళా కార్యక్రమంలో హాజరయ్యారు. అలాగే ఇక్కడ స్థలాలు లబ్ధి పొందినటువంటి చెల్లెమ్మలు కూడా ఆహ్వానించాం. ఎందుకో తెలుసా, ఈ మండలంలో కాకుండా పక్క మండలంలో ఉన్నటువంటి 7 గ్రామాలు చెల్లెమ్మలు కూడా ఇచ్చాం. అప్పుడే వాళ్ళు కూడా ఓ పక్కనే వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయించాం. ఇంటి నెంబర్లు ఇవ్వగానే ఓ పక్కన ఆ ఇళ్ల నిర్మాణం చేసేటువంటి ఆ సంస్థతో మాట్లాడుకుని అప్పుడే ఓ పక్కన ఇళ్ల నిర్మాణం కూడా చేసుకుంటున్నారు. మనకు అటు చూస్తే కనపడేవి అవే. చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేశారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ పద్ధతిలో చేయకూడదని వారు కోరారు. ఆన్లైన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని అన్నారు. తమ సమస్యలతో డాక్యుమెంట్ రైటర్లు కుప్పం సబ్ రిజిస్టర్కు వినతి పత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్ సచివాలయం విధానంలో కొన్ని లోపాలు ఉంటుంది. అదేమంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఇప్పుడు గుండసాగరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకుంటారు. ఆ డాక్యుమెంట్ చేసుకునే టైంలో 2 డాక్యుమెంట్లు చేసుకుని అన్నీ డిజిటల్ చేయం కాబట్టి దాన్ని 2 దస్తావేజులుగా చేసేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడైతే ఫిజికల్గా సబ్ రిజిస్టరు సంతకం ఉంటుంది డాక్యుమెంట్ పైన, అక్కడ ఏమంటుంది అన్ని డిజిటల్ సైన్ మీద వెళ్ళిపోతాయి. అంటే అక్కడ గుండసాగరం సచివాలయంలో చేసే పంచాయత్ సెక్రటరీ డిజిటల్ సైన్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడ దాన్ని సరి చూసుకొని ఇక్కడ సబ్ రిజిస్టర్ కూడా డిజిటల్ సైన్ ఇస్తారు. ఈ డిజిటల్ సైన్ ఏం చేస్తారంటే కొంతమంది ఒకే రోజు ఒకే విక్రయ పత్రాన్ని దీంట్లో ఫిజికల్ సైన్ ఉండదు. ఇక్కడ పంచాయత్ సెక్రటరీకి ఫిజికల్ సిగ్నేచర్ ఉండదు, ఇక్కడ సబ్ రిజిస్టర్కి ఫిజికల్ సంతకం ఉండదు. దాన్ని ఏం చేస్తారు, ఒక సెట్ చేసుకుని ఇంకొక సెట్ సేమ్ అలాగే చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులో లోన్లు చేసినప్పుడు ఒరిజినల్ బేస్ చేసుకుని లోన్లు ఇస్తారు. ఇప్పుడు ఒకే వ్యక్తి కొంతమంది ఇలా చేయడం వల్ల లోన్లకు డాక్యుమెంట్ యొక్క దీనికి ఉనికి ప్రాబ్లం అవుతుంది ఈ కొత్త టెక్నాలజీ వల్ల. ఎందుకంటే బార్ కోడ్ క్యూఆర్ కోడ్ అని ఆన్లైన్లో ఈజీగా సాఫ్ట్వేర్ మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. ఇటువంటి బార్ కోడ్ ఈ సిస్టమ్ అనేది సర్టిఫికేట్లకు సరిపోతుంది, ఫైల్ మూవ్మెంట్కి సరిపోతుంది. దస్తావేజులు కోట్ల రూపాయలు, లక్షల రూపాయల విలువలు చేసే ఆస్తులు, ఇటువంటి ఆస్తుల విషయంలో ఇటువంటి కొత్త టెక్నాలజీని తెచ్చి కానీ ప్రవేశపెట్టినారంటే అది ఆస్తులు కొన్నవారికి అమ్మేవారికి ఇద్దరికి శ్రేయస్కరం కాదు. కావున ఇటువంటి టెక్నాలజీ విధాన్ని పరిశీలించుకోవాలి ఇంకొకసారి. మళ్ళీ దీని ఇంప్లిమెంటేషన్ కొద్ది నిదానంగా చేయాలని కోరుకుంటాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు టాటా ఏసీ ఢీకొని 5 మందికి తీవ్ర గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంటింటా కార్యక్రమంలో పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చెర్తారెడ్డి షాప్లలో తిరిగి ప్రజలకు పథకాల గురించి వివరించిన మాజీ ఎమ్మెల్యే. బ్రాహ్మణులకు బాసటగా నిలుస్తా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.